ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చెప్తున్నాడు ఉమ్, కానీ ఈ పనులు ఆడ అయితలేదు, ఒక్క పని కూడా చేసినట్టుగా అనిపిస్తలేదు. ఆ, ఇప్పుడు అది ఏమంటారు రుణమాఫీ అన్నాడు, అది కొంతమందికి అయింది, రూపాయల ఒక 70% మంది అయింది, ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ తీసుకొచ్చాము డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, మొన్న డెవలప్మెంట్ అని చెప్పేసి బడ్జెట్ అన్నారు. మరి బడ్జెట్ తెచ్చి మరి ఆ డెవలప్మెంట్ ని కరెక్ట్ గా చేయగలుగుతారంటారా? చేయడు. చేయడు. ఎందుకని? ఎందుకనా ఇప్పుడు వాళ్ళకే సరిపో, ఇప్పుడు వాళ్ళు చేయడానికి వాళ్ళకి తినడానికి సరిపోదు. ఇప్పుడు 100 రూపాయలు నీ చేతికి ఇస్తా, 100 రూపాయలు ఖర్చు పెడతావా? పెట్టలేవు. నువ్వు పెట్టలేము. 100 రూపాయలు ఖర్చు పెట్టలేవు. అందులో 30 50 ఖర్చు పెడితే 50 అందరు పంచుకుంటారు. అందరు పంచుకుంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నావు, ఇది ఉద్యోగమే కదా, ఇది ఒకటి. ఉద్యోగం. ఆ? నువ్వు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఈ మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ డబ్బులు? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఆమె కేసీఆర్ బిడ్డ ఉంది, లెక్కలేని పైసలతో బాగుంది. మరి ఏడికెళ్ళి వచ్చినాయి వాళ్ళు? ఏం వరాలు చేసి సంపాదించిరా, జీతం ముడి సంపాదించిరా, కష్టం చేసి సంపాదించిరా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ డబ్బులు? ఆ? మీరే చెప్పాలి. ఆ? మరి ఎక్కడికి వచ్చినాయి డబ్బులు? ఇప్పుడు గరీబోడు గరీబ్ లెక్కనే ఉన్నాడు. వాడు ఏదో 10 రూపాయలు దేనికి 10,000 5,000 అట్లా పోతుడు. మరి ఇన్ని కోట్ల వాళ్ళకి ఎక్కడ? ఎమ్మెల్యేకి ఎట్లకెళ్ళి వస్తున్నాయి, ఎంపీలకి ఎట్లకెళ్ళి వస్తున్నాయి, వీళ్ళందరికీ ఎడికెళ్ళి వస్తున్నాయి డబ్బులు. ఇప్పుడు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి, అందరికి డబ్బు ఇచ్చినాము, వాడు కేసీఆర్ చేసిండు, వాడు బట్ట బస్ పని. వాళ్ళకి 1000 కోట్లు. ఇప్పుడు రత్నాపురం దగ్గర 1000 ఎకరాలు సంపాదించాడు కేసీఆర్, వాడు 600 ఎకరాలు, లెక్కలేని పైసలు ఉన్నాయి. కుటుంబాలు బతారు. మరి మనకే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంపాదించిన పైసలు. మార్పు అంటే అంటే దీంట్లో మార్పు రావాలి అంటే పేదోడు ఉన్నోడు కావాలి, మరి ఉన్నోడు పేదోడు అంటే సమానంగా రావాలి అంతా. అంటే ఏం చేస్తే మార్పు ఏం జరుగుతుంది? చేస్తే బాగుంటుంది? మనం ఒక సంసారం చేస్తున్నాం, చేసినప్పుడు 10 రూపాయలు ఆగబట్టుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ టైం 10 రూపాయలు ఎప్పుడైతే టైట్ వస్తుందో ఆ 10 రూపాయలు కూడా ఖర్చు చేయాలి.